ఫ్రెండ్స్, మనకి ఐస్ నెట్వర్క్ నుంచి అప్డేట్ వచ్చింది. అంతకంటే ముందు ఇంకా క్విజ్ ఎవరైనా పాస్ అవ్వని వాళ్ళు ఉంటే మనకి ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది, గుర్తుపెట్టుకోండి. క్విజ్ 100% పాస్ అయిన వాళ్ళకి మాత్రమే కాయిన్స్ అనేది వాళ్ళు ఇస్తామని చెబుతున్నారు. సో చాలామంది క్విజ్ ఫెయిల్ అయ్యారు. నేను మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్ పెట్టాను కదా, మన ఐస్ నెట్వర్క్ నుంచి వచ్చిన అప్డేట్. ఒకసారి చూడండి, సగానికి సగం ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయారు. ఐస్ కాయిన్ అనేది ఎక్కువ రేట్ అనేది ఉండబోతుంది కాబట్టి గుర్తించండి. ఇప్పుడు మీకున్న కాయిన్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా కొంతమంది మైనస్ అయిపోతున్నాయి. ఎందుకంటే మన కింద ఉన్న వాళ్ళు క్విజ్లో ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా మన కాయిన్స్ కూడా మైనస్ అయిపోతుంది. నావి కూడా చాలా మైనస్ అయిపోయినాయి, సగానికి సగం పైన నావి మైనస్ అయిపోయినాయి. ఓకేనా? ఇంకా 2 డేస్ మనకి టైం ఉంది కాబట్టి త్వరగా మీరు ఆ క్విజ్ని పాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? అలాగే ఇంతకుముందు నేను మీకు బిఎన్బి స్మార్ట్ చైన్ అడ్రస్ తీసేయమని ఒక అప్డేట్ ఇచ్చాను, గుర్తుందా? ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మళ్ళీ అప్డేట్ ఇచ్చారు, మనకి స్మార్ట్ చైన్ అడ్రస్ యాడ్ చేసుకోమని చెబుతున్నారు. ఇంతకుముందు ఏం చెప్పారు, ఒకవేళ మీరు ఆ స్మార్ట్ చైన్ అడ్రస్ ఇవ్వకపోతే మీ కాయిన్స్ అన్నీ మెయిన్ అయిన తర్వాత మనది ఐస్ నెట్వర్క్ది సొంత బ్లాక్ చైన్, సొంత ఎక్స్చేంజ్ వచ్చిన తర్వాత అన్ని కాయిన్స్ మీకు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి అని చెబుతున్నారు. మనకు అప్డేట్ వాళ్ళు మార్చారు కాబట్టి వాళ్ళు మెటామాస్క్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ ఇవ్వమని చెబుతున్నారు. ఖచ్చితంగా మీరు బిఎన్బి స్మార్ట్ చైన్ అడ్రస్ ఇచ్చి దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఆ క్విజ్ అందరు పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.